మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవశాంతులుగా నా ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, అలాగే 12, 17 వచనాలు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, అలాగే 12, 17 వచనాలు. మైక్ చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకనగా చేయుటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమును పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. 12, 17 వచనాలు. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పానని. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా యేసయ్య, మీకు మా వందనాలు. మీ సన్నిధిలో కూడిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ మాటలు మాకందరికీ బోధించమని మమ్మలను మీ కృపగల స్థానానికి అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Jonah chapter 1 verses from 1 to 5, 12 and 17. ఈరోజు మనము చదువుతున్న ఈ వాక్య భాగంలో యోనా అనే ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. యోనా మంచి ప్రవక్తే, ప్రార్థనా పరుడే, దేవుని మహాశక్తి కలిగిన వాడు. కానీ ఈ విషయంలో, ఏ విషయంలో, నెనివే విషయంలో మాత్రము ఆయన తప్పు చేస్తున్నాడు. తప్పు చేసి ఏం చేస్తున్నాడట ఆయన? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి వచనంలో మనం చూసాం. దేవుని ఆజ్ఞ ఏంటి? నువ్వు నెనివే పట్టణానికి వెళ్ళు, అక్కడ సువార్తను ప్రకటించు. అది దేవుని ఆజ్ఞ. యోనా లేచాడు, ఓడరేవుకి వెళ్ళాడు, టికెట్ తీసుకున్నాడు, కానీ తర్షీషు తీసుకున్నాడు. అదేంటి యేసయ్యా, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు? నువ్వు చెప్పినట్టు ఇంటి దగ్గర నుంచి లేవు అన్నావు, నేను లేచాను. ఓడరేవుకి వెళ్ళు అన్నావు, వెళ్ళాను. టికెట్ కూడా తీసుకున్నాను కదా అంటే, నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళటము, ఓడరేవు దగ్గరికి వెళ్ళటము, టికెట్ తీసుకోవటము నిజమే, కానీ నేను చెప్పిన ఊరికి మాత్రం నువ్వు టికెట్ తీసుకోను. మన జీవితంలో చాలాసార్లు యోనా చేసిన మిస్టేక్సే మనం చేస్తూ ఉంటాం. దగ్గరికి వెళ్తాం, దగ్గరలో తప్పిపోతాం. మీరు గమనించారా? అలాగే వెళ్ళిన ఫాస్టర్ గారు బస్సు మిస్ అయిపోయింది, దగ్గరలోనే మిస్ అయింది. అవును, కొన్నిసార్లు పరలోక రాజ్యం కూడా దగ్గరికి వెళ్ళి మనం మిస్ అయ్యే పరిస్థితులు. మోషే దేవుడు వాగ్దానం చేసిన ఆ స్థలాన్ని
ఆ చోటుని చూచెను కానీ అందులోనికి అడుగు పెట్టలేక పోయింది. చదువుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే 10వ తరగతి 100 మందితో నువ్వు కూడా రాశావు, 99 మంది పాస్ అయి అటు వెళ్ళటం వాళ్ళని చూస్తున్నావు, కానీ నువ్వు వాళ్ళతో వెళ్ళలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వేమవలేదు, పాస్ అవ్వలేదు. చూడటం వేరు, చేయటము వేరు. ఇది బైబిల్ గ్రంథం, ఇది చదివితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుసు, మనం చూస్తున్నాం. కానీ ఏం చేయటం లేదట, చదవటం లేదు. యోన దేవుని యొక్క మాట వినను కానీ చేయలేదు. ఆదాము అవ్వలు దేవుని యొక్క మాట వినను కానీ చేయలేదు. వినటము ఒక భాగం అయితే, ఆ విన్న దాని ప్రకారంగా చేయటము ఇంకొక భాగం. కాబట్టి యోనాకు ఇక్కడ మొదట దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళు, నెనివేకి వెళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా వేగ్గా ఉంచడండి. వేగ్గా అంటే అయోమయంగా ఉంచడం. క్రిస్టల్ క్లియర్, చాలా స్పష్టంగా చెబుతారు. వెళ్ళమన్నావు ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి అని కాదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెబుతున్నాడు. కానీ కొన్నిసార్లు ఏంటంటే, జాగ్రత్త వినాలి. కొన్నిసార్లు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞని మన సొంత సలహాలను ఆలోచనలు కూడా కలుపుతాం. ఈ కలుపుడు బిజినెస్ ఏం చేస్తుందంటే చాలా ప్రమాదం. ఈ రోజు నా అంశం కూడా ఏంటంటే, ఇంగ్లీష్ లెటర్లో CQ, సి అనే అక్షరం 3 సి క్యూబ్. ఇక్కడ మనం గమనిద్దాం, చూడండి. నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు అంటే యోనా లేచాడు, వాడు రేపుకి వచ్చాడు. కానీ ఏ ఊరికి టికెట్ తీసుకున్నాడట? ఒక ఊరికి వెళ్ళమంటే ఇంకొక ఊరికి టికెట్ తీసుకున్నాడు. మన జీవితంలో మనము యోనాలాగే చాలా సార్లు చేస్తాం. ఆయన ఒకసారి కానీ మనం చాలా సార్లు చేస్తాం. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేస్తాం. చూద్దాం, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, జాగ్రత్తగా. 4వ వచనం చదవండి. వర్స్ 4. అయితే యెహోవా సముద్రము మీద సముద్రమందు గొప్ప తుఫాను రేగి కాబట్టి నావికుడు భయపడి ప్రతి వాడును తమ దేవతలను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులో పారవేశారు. మొదటి సి, ఓకే, ద ఫస్ట్ సి ఈజ్ కన్ఫ్యూజన్, అంటే అయోమయం. ఎవరి జీవితంలో, మానవ జీవితంలో ఎందుకు అయోమయం, ఎందుకు కన్ఫ్యూజన్? ఈ ఒక గొప్ప ప్రవక్త ఎవరు? యోనా. కానీ ప్రవక్త జీవితంలోనే ఏమొచ్చిందంటే కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటి, గొప్ప ప్రార్థనాపరుడైన ఈయన జీవితంలో కన్ఫ్యూజనా? ఒక సేవకుని జీవితంలో కన్ఫ్యూజనా? కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటోనండి అసలు ఏం అర్థమవుతాం లేదు, ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఏం చేయాలి? ఎందుకు యోనా జీవితంలో కన్ఫ్యూజన్ అంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు పనులు చేస్తున్నావు. అందుకని నీ జీవితంలోనే కన్ఫ్యూజన్ అయింది. నీ జీవితం కన్ఫ్యూజన్ లో ఉంది.
నువ్వున్న ఓడ వాళ్ళ జీవితం కూడా దేంట్లో ఉందట, కన్ఫ్యూజన్ లో. వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నారట ఎవరిని రక్షించడానికి, ఎవరిని రక్షించడానికి, వాళ్ళని మొత్తం, వాళ్ళలో ఉన్న వారిని మొత్తం. కానీ వాళ్ళకున్న అనుభవం అంతా ఉపయోగిస్తున్నా కానీ ఏంటో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి అసలు ఇలాగంటేనే ఓడ ముందుకు వెళ్తుంది, కానీ వెళ్ళటం లేదు. ఇంతకుముందు చాలా సంవత్సరాలు ఈ ఓడను మేము ఇలాగంటేనే ఎక్కడికి వెళ్ళింది, ముందుకు వెళ్ళింది. ఇలాగంటే పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఇలాగంటే పక్కకి వెళ్ళటం లేదు, ముందుకి వెళ్ళటం లేదు. వై దిస్ ఇస్ నాట్ ఎల్లింగ్ ముందుకు? ఎందుకు వెళ్తాంలే? మేము తెట్లు వేయటంలో లోపమా? మాకు అనుభవం లేదా? ఎందుకు ఇది ముందుకు వెళ్ళటం లేదు అంటే ఏదో ఒక కన్ఫ్యూజ్డ్ లైఫ్. ఇన్ని సంవత్సరాలు, కొంతమంది అంటారు, మీరు విన్నారా, మా ఇన్ని సంవత్సరాల సర్వీసులో, ఇన్ని సంవత్సరాల మా ఈ సర్వీసులో మేము ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు ఆ నావికులు ఈ ఓడను ఎన్నిసార్లు తరిచేసుకుని ఇక్కడికి ఎన్నిసార్లు తిప్పుంటారండి? చాలాసార్లు తిప్పుంటారు కదా. కానీ ఏం చేయలేకపోతున్నారట, ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి సంఘటన మీకు ఎక్కడ ఎదురైందా బైబిల్ గ్రంథం? ఇలాంటిది నేను ఈ మాట చెప్తుంటే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఎన్నిసార్లు తన వలని పేతురు ఆ సముద్రంలో వేసి ఉన్నాడు కదండి, ఎన్నిసార్లు వేసి ఉండడు? ఎన్నిసార్లు ఆ సముద్రంలో పేతురు చాలా చేపలు పట్టి ఉండడు. కానీ అదేంటో ఆ రాత్రంతా వేసినా గాని నాట్ ఈవెన్ వన్ ఫిష్, కనీసం ఒక్కటి. పేతురు సాక్ష్యం ఏంటో తెలుసా? గంటసేపు వేసాను ప్రభు, కోపం వస్తే నేను ఇంకా వచ్చి పడుకున్నాను అని చెప్పడం లేదండి. రాత్రంతా అనే పదం ఆయనే సాక్ష్యం అండి, వేరే వాళ్ళు కాదు. ఆ పక్కన వాళ్ళు చెప్పడం లేదు. మీరు గమనించారా? మీరు లూకాసు 5 తర్వాత చదవండి. ఆయన నిలబడి చెబుతున్నాడు, నేను రాత్రంతా వేసాను ప్రభువా. పేతురుకు అనుభవం ఉందా లేదా? ఆయనకి ఎవరు నేర్పాలా? చిన్నప్పటి నుంచే ఆయనకు అనుభవం, ఎలా విసరాలో, ఎలా పడతాయో, ఎక్కడ పడతాయో తెలుసు. కానీ ఒక్కటి కూడా పడలేదు. విసిరి 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 ఒక్కటి పడలేదు కాబట్టి ఈయన పడిపోయే స్థితికి వచ్చాడు. అలిసిపోయాడు, విసిరిపోయాడు. యోనా ఈ ఓడ ఎక్కినప్పుడు అందరికి కన్ఫ్యూజన్, అందరికి అయోమయం. ఏ లెగ్, ఏ లెగ్గట? ఐరన్ లెగ్. ఆయన అంతే, ఒకళ్ళు అడుగు పెడితే అంతే, అదేమవుతుందట? మీరు గమనించారా? పశువులు పచ్చగడ్డి ఉండే సైడు ప్రయాణం చేస్తే ఆ గడ్డి పచ్చగానే ఉంటుంది. మనిషి అదే దారిలో ప్రయాణం చేస్తే మాడిపోతుంది. అందుకని యెషయా గ్రంథంలో ఉన్నది మాట ఏంటో తెలుసని, మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్వస్థత లేదట, అరకాల మొదలుకొని నడినెత్తు వరకు ఎంత స్వస్థత అయినా లేదు, ఎంత స్వస్థత కూడా అని. మనం అడుగు పెడితే పెట్టాడా నాశనమే అంటారు, విన్నారా? అలా అంటాడు. మన అడుగు ఎలాగుండాలి అంటే, యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమొచ్చను? ఆశీర్వాదం వచ్చను. యోసేపు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదమే. కానీ యోనా ఎక్కడ పెట్టినట్టండి? ఓడలో అడుగు పెట్టెను, ఓడలో కన్ఫ్యూజన్. ఓడ సముద్రం మీద ఉండెను, సముద్రంలో కూడా కన్ఫ్యూజన్. అక్కడ ఉందండి, ఓడ వెళ్ళటం లేదు, తుఫాను వచ్చి ఏమైపోతుందట, అది కూడా అయోమయం. మన జీవితంలో ఒక జాగ్రత్త తగినండి, క్రైస్తవుడు కన్ఫ్యూజన్ లో ఉండకూడదండి. అసలు నా ప్రయాణం ఏంటి? నేను ఎవరిని ఆరాధిస్తున్నాను? అసలు ఎక్కడికి నేను వెళ్తున్నాను? ఎటు నేను వెళ్తున్నాను? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కన్ఫ్యూజ్ అవుతే అనవసరం దేవుని ఆరాధించటం.
ఎందుకంటే ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు కన్ఫ్యూజన్ లో ఉండి ఆరాధన చేయకూడదు. ఏ అంటే మనమే కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంక వేరే వాళ్ళకి ఏం చెప్తామంటున్నా. కదా మధ్యలో డోలా ఏమంటారు, డోలా ఏదో మొత్తానికి వెళ్ళి దేంతో చెప్తున్నాడు, డ్రమ్తో చెప్తుంటే నీకు ఒక సైడే డోర్ వెళ్ళి మధ్యలుతానట, నేను ఒక సైడే కొడతారు, నన్ను 2 సైడ్లు కొడతారు. మన దగ్గరికి ఎవరైనా కన్ఫ్యూజన్ లో ప్రశ్నలతో మన దగ్గరికి వస్తే మనం ఏం చెప్పగలిగి ఉండాలి, జవాబులు చెప్పగలిగి. ఇప్పుడు యోనా నీ జీవితం ఎక్కడికి వెళ్ళిందట, కన్ఫ్యూజ్. ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ గా దేవుని చేత వాడబడుతున్న ఒక గొప్ప దైవజనుడు నౌ హి ఈస్ ఇన్ కన్ఫ్యూజన్. ఆయన దేంట్లో ఉన్నట్లయితే అయోమయంలోనే. చాలా మంది ఏంటంటే అయోమయం జగన్నాథం అంటే, ఈ అయోమయంలో ఉండద్దు. దేవుని యొక్క ఆరాధన అర్థవంతంగా. ఎందుకు మన జీవితంలో కన్ఫ్యూజన్స్ అంటే మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్తామో ఎవరిని చూడలేండి దేవుడు. ఏమిట మన జీవితం దేంట్లోకి వెళ్ళిపోయింది, ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి విశ్వాస జీవితంలో ఆయన ప్రవక్త, పాస్టర్ గారా, సువార్తికుడా, దైవజనుడా అని దేవుడు చూడడు. దేవునికి అనుగుణంగా వెళ్తున్నాడా, వ్యతిరేకంగా వెళ్తున్నాడు. వ్యతిరేకంగా వెళ్తే ఎవరినైనా ఏం చేస్తాడట, ఆయన ఆఫ్ చేస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. అంతేనా? ఏ ప్రవక్త పోయినాడు వారు మనం చూసాం. ఏ ప్రవక్త, వన్ ప్రాఫెట్ ఈస్ రన్నింగ్ ఫర్ గిఫ్ట్స్. బిలాము గాడిద మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మనుషులకే సరిగ్గా మాటలు రావు అంటుంటే గాడిద మాట్లాడుతుంటే ఏమట ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్రైస్తవ జీవితంలో ఏముండకూడదట, కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, చాలా స్పష్టంగా ఉండాలి. నేను కదండి ఈ లోకం విడిచిపెడితే నేను తప్పకుండా పరలోకము వెళ్తాను అంతే. కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎటు వెళ్తానో ఏమోనండి, ఎటు వెళ్తానో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆదివారం గుడికి మాత్రం వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ప్రయాణం తెలియకపోతే వెళ్లకుండా కొద్దిసేపు ఆగి బాగా ఆలోచించి అప్పుడు ప్రయాణం చేయటమో. బస్సు ఎక్కమన్నారా, వెనక పరిగెత్తి బస్సు ఎక్కాడట. ఎక్కడికి ఆ బస్సు ఎక్కడికి వెళ్తాడు అంటున్నా, బస్సు ఎక్కమన్నారని బస్సు ఎక్కటం కాదు, నువ్వు వెళ్ళబోయే ఊరు వెళ్ళే బస్సు ఎక్కు. మనం అలా చేయటంలే, పరుగు 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 ఏదో ఒకట్లే. జాగ్రత్త. విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితం అంటే కన్ఫ్యూజన్ లేనిది. ఒకవేళ అది అయోమయంలో ఉంటే కూర్చొని ప్రార్థన చేసి ఆలోచించి దెన్ స్టార్ట్ యువర్ జర్నీ. అప్పుడు నీ ప్రయాణాన్ని ఏం చేయాలట, ముందుకే సాగించాలి. అంతేగాని వెళ్ళటమే అంటే ఏదోనండి వెళ్ళిపోతుంది. కొంతమంది అంటారు ఎలాగుందంటే ఏదోనండి బండి అలా లాగుతుంది అంటే, బండి ఏమవుతుందంట అలాగా లాగుతుందని. ఎటు లాగుతుంది, ఏటో కానీ మొత్తానికి లాగుతుంది కదా. ఈయన కూడా గబగబ పరిగెట్టాడు, వాడెక్కాడు, వాడు అందరికి ఏం తీసుకొచ్చాడట, అయోమయాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ అనుభవం గురించి వాళ్ళకే డౌట్ వచ్చేలాగా చేశాడు. ఎవరండి ఆ నావికులకి? అసలు మేము నావికులమేనా, అసలు మేము వేసే ఈ తెడ్లు, ఈ గరిటలు ఇవి నిజంగా ఓడ నడిపేనా అని అంతటి అనుమానము తీసుకొచ్చాం. ప్రవక్త మెదడులో సాతాను ఆలోచనలు వచ్చినాయి.
అందుకని ఈయనేట దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయటానికి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడట? అట్టడుగున 139 కీర్తన మీరు తర్వాత చూడండి. నేను ఎక్కడికి పరిగెడతాను నీ సన్నిధి నుంచి? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ యు ఆల్రెడీ దేర్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడికి పరిగెడతానంటున్నా. నీకు చెప్పాను కదా, నేను భూమి దగ్గర నాకు కప్పు తీసుకుందట. నాకు బావా నా అప్పు నాకు తిరిగి ఇచ్చేస్తావా అంటే అమ్మ ఇక్కడికి వచ్చిందని భూమి నాకేం చేసిందట అని పరిగెడుతుందట. చాలా దూరం పరిగెట్టాక అమ్మయ్య తప్పించుకున్నానంటే సేమ్ స్వరం ఏమిటట? నక్క బావా నా అప్పు నాకు ఇచ్చు. మళ్ళీ పరుగు. ఎక్కడికి పరిగెట్టినా నువ్వు ఎక్కడుంటావు? భూమి మీదనే ఉంటావు. కానీ ఎక్కడైనా కానీ ఎందుకో కానీ మొత్తానికి కథలో నక్కే గెలుపుతుంది. నక్కందట, నువ్వు 2 కళ్ళున్న నక్కకిచ్చవా, ఒక్క నుండి నక్కకిచ్చవా అంటే భూమి అందట నేను 2 కళ్ళున్న నక్కకిచ్చాను అందట. రాయి తీసుకొని కంటిని పెరుచుకొని నేను ఒక్క నుండి నక్కను పో, నువ్వు నాకివ్వలేదు అందట. అందుకని దానికి ఏమారి జిత్తులు మారి నక్కని కన్నింగ్ ఫాక్స్. అంతేనా? ఓకే, నేను చెబుతున్నది ఏంటి అంటే క్రైస్తవులమైన మనము, దేవుని నమ్మిన బిడ్డలమైన మనము, మనలో ఏముండకూడదట్టని అయోమయం ఉండకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇంకో మాట చెప్పనా, అసలు దేవుని నమ్మిన బిడ్డలని కాదు కానీ ఎవరిలోనూ కూడా కన్ఫ్యూజ్డ్ లైఫ్ అనేది మంచిది కాదు. ఒక స్టూడెంట్ ఉన్నాడా, ఏం చదువుతున్నావు అంటే మేము కానీ మొత్తానికి చదువుతున్నాం. ఎస్పీఎస్ హాస్టల్లో ఉన్నప్పుడు నేను చదివేవాడిని కాదు, వేరే వాడి చదువు ఇచ్చేవాడిని కాదు. మా హాస్టల్ వాడిని ఒకసారి బయటికి వెళ్ళి ఆయన సాధారణంగా వెళ్తే 4-5 గంటలు రాదు. ఎందుకు వెళ్ళి అకస్మాత్తుకు వచ్చాడు, మరి గంటలోపు. నేను చక్కగా బుక్ మూసేసి మా ఫ్రెండ్స్తో చక్కగా చెబుతూ, వాళ్ళు చదవనివ్వటం లేదు, నేను చదవటం లేదు, మాట్లాడుతూ ఉన్నాను. చక్కలు వచ్చేసాడు ఆయన. అమ్మ చప్పులు లేకుండా వచ్చాడని గబుక్కున బుక్ తీసి ఓపెన్ చేసి నేను చదవటం మొదలు పెట్టాను. అది వచ్చాడు, తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. అందరు ఇటు చూడండి, ఏంటి ఇచ్చు స్టీవెన్ ఎలా చదువుతున్నారో అలా చదవాలి మీరందరూ. నన్ను మెచ్చుకుంటున్నాడు నేను అనుకుంటున్నా. సమస్య ఏంటంటే నేను బుక్ తిరగేసి చదువుతాను. కంగారులో ఏ అంటే కన్ఫ్యూజ్. ఇలా చదవాలి. 2-3 సార్లు నన్నే చెప్తున్నాడు. ఎందుకని అప్పుడు అక్షరాలు చూస్తే బుక్ తిరగేసి కంగారులో చేసే పని కలిగి ఉంటాయి. చదువుతున్న వ్యక్తి నువ్వేమవుతావో ఇప్పుడే ఆలోచించాలి. ఏదో చదివేస్తాను లేండి ఒక గోల్ లేకుండా చదువు ఏదైనా కదా. ఒక పని, ఇది బిల్డింగ్ కడుతున్నావు, ఏం కడుతున్నాను అంటే చెప్పాలి. నేను బిల్డింగ్ కడుతున్నా, ఇల్లు కడుతున్నా కదా. కట్టేవాడికి కన్ఫ్యూజన్ ఉంటే, చేసేవాడికి కన్ఫ్యూజన్ ఉంటే ఏమి చేయదు. ఏదైనా జీవితం అంటే ఒక అర్థవంతంగా. కాబట్టి మొదటి సి ఏంటట కన్ఫ్యూజ్. రెండవది మనం చూడండి. ఆ రెండవది 12వ వచనం చదవండి. మేము మీకేం చెయ్యాలి? యోనాను అడగగా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నన్ను ఎత్తి ఎక్కడ పడేయండి? సముద్రములో పడేయండి. అంటే రెండవ సి ఇక్కడ ఏంటంటే ద సెకండ్ సి ఈజ్ కన్ఫెషన్, పశ్చాత్తాపము. నేను తప్పు చేశాను, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడట? నినివేకి వెళ్ళమన్నాడు. నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను? తర్షీష్కి వెళ్తున్నా. అందుకే దేవుడు ఎటు వెళ్ళనివ్వటం లేదు, ప్రయాణము ముందుకు వెళ్ళనివ్వటం లేదు. అందుకని నేను తప్పు చేశాను కాబట్టి నా వల్లనే ఈ ఓడంతటికి ఏమొస్తుందట? శిక్ష వస్తుంది. కాబట్టి నన్ను మీరేం చేయండి? వీళ్ళు అంతకు ముందే చేశారు. 4-5 వచనాల్లో ఓడలో ఉండే సామాన్లు ఎక్కడ పాడేశారు? పాడేస్తున్నారు. అంతంత బరువు పాడేస్తున్నా కానీ ఓడ ఈజ్ నాట్ గోయింగ్ ముందుకి. అక్కడ ఆగింది.
ఆగిపోయిందండి, వెళ్తాంలే. అంటే ఈ వస్తువులకన్నిటికంటే బరువైన వాడు అనమాట ఎవరు? జాగ్రత్తగానండి, పాపము అనేది చాలా బరువు అండి. ఎంత బరువు అంటే చాలా బరువు. ఈ యోనాని ఒక్కసారి ఓడలో నుంచి అలా పడేసాక ఆ ఓడ అలా తెలిపోయింది. అంటే ఎన్ని వస్తువుల కంటే బరువు అటైనా అన్నిటికంటే బరువు. ఆ లోక పాప భారాన్ని మోసే వేసాడు కదా. పాపము అనేది చాలా బరువు. మనమైతే వాదించుకుంటూ ఉందో మీరేం చేస్తారో మాకు అనవసరం, ఈ ఓడ ఎలాగోలాగా ముందుకెళ్ళేలాగా చూడండి. కానీ యోనాని మెచ్చుకోవలసింది ఏంటో తెలుసా? హీ కన్ఫెస్డ్ హిస్ సిన్. ఆయన పాపాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. మనం ఏం చేస్తామండి? ఆర్గ్యూ చేస్తాం. నేనొక్కడేనా మిగిలిన వాళ్ళంతా నీతిమంతులేనా అని వాదనకి దిగుతాం. కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? స్వార్థము లేని యోన, నో సెల్ఫిష్నెస్. మిగిలిన కూడా పాడేయండి అంటలేదు, నన్ను పాడేయండి అంటున్నాడు. మనం అంటమా? పక్కన పాడేయండి అని. ముగ్గురు విమానం ఎక్కారట. జపాన్ ఆయన, అమెరికా ఆయన, ఇండియా ఆయన. పైలట్ అన్నాడట, బరువు ఎక్కువైపోయింది, ఒక్కడే ఉండాలి మీ ముగ్గురులో, మిగిలిన ఇద్దరు దూకేయాలి అన్నారు. పాపం అమెరికా ఆయన నేను మిమ్మల్ని రక్షించడానికి నేను దూకేస్తున్నానని పారాచూట్ వేసుకొని ఏమనంటే జై అమెరికా అని దూకేసాడట పాపం. ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరు? ఇండియా ఆయన్ని, జపాన్ ఆయన. అంతే. ఇక ఇండియా ఆయన అన్నాడట, సర్లే అని జై 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 ఇండియా అన్నాడట. కానీ జపాన్ వాడు దోచేసాడు. ఏమంటున్నాడు? జై ఇండియా అన్నాడు, కానీ తోట మాత్రం ఏమని దోశాడట. పైలట్ అక్కడ దించాక జపాన్ ఆయన ఏంటట, జపాన్ ఆయన ఉన్నాడు అంటే జపాన్ ఆయన లేడు. ఎందుకంటే జై ఇండియా అని ఎవరిని దోసేసాడు ఈయన? చాలా తెలివైన వాళ్ళం మనం కదండి, చాలా తెలివైన వాళ్ళం. పక్కన నుండి వస్తాం, మనం మాత్రమో దూకం. సరే, అది జోక్ అయినా అదొక కామెడీగా ఉన్నా కానీ చాలాసార్లు మన జీవితంలో మనం ముందుకు మనం తప్పు చేశామని ఆ శిక్ష మనం అనుభవించాలని చాలాసార్లు మనం ముందుకు అడుగు. కానీ యోన చేస్తున్న మంచి పని, నేను పాపం చేశాను. ఆదాము అవ్వలు ఒప్పుకున్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు తిన్నావు పండు? భార్య ఇచ్చింది. నువ్వెందుకు తిన్నావు? అసర్థం అలా చేశాను. ఒక్క మాట, నేను తప్పు చేశాను, పాపం చేశానని ఒక్క మాట ఒప్పుకుంటారేమంటే ఒప్పుకున్నారని ఒకళ్ళ మీద ఒకరు. చాలా గ్రంథాలు, చాలా ఏంటంటే ఇన్వెన్షన్స్ దేని మీద బైబిల్ గ్రంథం నుంచి వచ్చినాయి. సైకాలజీ అంటే చాలా విషయాలు. మన జీవితంలో మనం తప్పు చేసాక మనం ఒప్పుకోవాలి. పక్కన వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నము చెయ్యదు. నువ్వు తప్పు చేస్తే నువ్వే ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అదే అలవాటు అయిపోయి ఏమవుతుందట, మన భవిష్యత్తు నాశనం. ఒప్పుకోకుండా ఉంటే ఏమవుతుందని చెప్పండి. ఏమైనా ఒప్పుకోకుండా ఏమో దేవుని యొక్క మహాశిక్ష చాలా ప్రమాదకరంగా అవును. ఈయనొక్కడే కాదు, ఆ ఓడలో ఉండే వాళ్ళందరికీ కూడా శిక్ష. వాళ్ళకి ఏం తెలుసు? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈయన వెళ్తున్నాడని వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. కానీ సరైన సమయంలో ఈయన ఒప్పుకున్నాడు. సరైన సమయంలో ఈయన అంటున్నాడు, నన్ను ఎత్తి 15వ వచనం చదువుతాను. 15వ వచనం verse 15. యోనాను ఎత్తి ఎందులో పడవేసాను?
సముద్రములో పడవేసింది. జాగ్రత్త కూర్చున్నారు. పాపాన్ని పాడేయండి. అది ఎంత ఖరీదైనా, ఎంత విలువైందైనా, ఎంత తెలివైందైనా, ఎంత జ్ఞానవంతమైందైనా అది పాపము కాబట్టి పడేయటమే. తీసుకొచ్చి దాయొద్దు. మనం ఏం చేస్తాం తెలుసండి, ఇది పాపమే కానీ లోకంలో దీని విలువ చాలా ఎక్కువ కాబట్టి నేను దాస్తాను. ఎక్కడ దాస్తాం? ఇంట్లో. ఒక వ్యక్తి చూడండి, ఆకాన్ ఏం చేశాడు? బబులోను వస్త్రాలు అందంగా కనబడితే తీసుకొచ్చి ఎక్కడ దాసినట్టు ఇంటి మధ్యలోనే దాచాడు. ఏమైందట? ఇజ్రాయేల్ సైన్యం ఓడిపోయింది. యెహోషువ ఏడుస్తున్నాడట. ఎందుకు దేవుడా నువ్వు యుద్ధానికి వెళ్ళమన్నావు, గెలుస్తారన్నావు, మేము ఓడిపోయాము. యుద్ధానికి వెళ్ళమన్నాను, మీరు గెలుస్తారన్నాను, కానీ ఇంకొకటి కూడా చెప్పాను, మీరు దేవునికి వ్యతిరేకమైన దేవుడు కూడా అక్కడ ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. మేమేం తీసుకోలేదు, కానీ మీరు తీసుకున్న వాళ్ళు అవునా? ఎవరటనే? ఆకాన్. అసలు ఆకాన్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసని, ట్రబుల్ మేకర్. ఆయన మాటకు తగ్గట్టుగానే ఆయన ట్రబుల్ తీసుకొచ్చాడు. ఆకాన్ అంటే సమస్య తెచ్చేవాడు అని అర్థం. ఆయనే సమస్య తెచ్చాడు నిజంగానే. కొంతమందికి పేరుకు తగ్గట్టుగానే చేస్తారులే, అంతేనండి. కొంతమందికి ఉండకూడదు. ఆ నిజంగానే సమస్య చిన్న సమస్య తేలేదండి. చాలా మంది ఇశ్రాయేలుల ప్రాణాలు పోయేటంతటి ప్రమాదకరమైన సమస్యను ఆయన తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది రెండవది ఏంటంటే, నువ్వు తప్పు చేసావా, కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాలు ఒప్పుకో. పాపము ఒప్పుకోవాలి. మనం చాలాసార్లు దాన్ని ఒప్పుకో, ఏదో ఒక రీతిగా దాన్ని ఏంటట వాదించడానికే ప్రయత్నం చేస్తాం, కానీ అది అలవాటు అయిపోయిందండి. ఈ వ్యాధి, ఈ జబ్బు ఇప్పుడు వచ్చింది కాదు, మొట్టమొదటి నుంచే ఆది నుండే వచ్చింది. అందుకని ఏ కాండము? ఆది కాండం. అక్కడే ప్రారంభమైంది. అది అలా వస్తూనే ఉంది. జాగ్రత్త. తప్పైతే తప్పని ఒప్పుకోవటము మంచిది. యోన తన తప్పును ఒప్పుకొని స్వార్థము లేకుండా నన్నెత్తి పాడేయండి. ఈ వాడేమవుతుందట, మరుక్షణమే ఇది తేలిక పడుతుంది. ముందుకెళ్తామో ఆ ఓడలో పాపం ఉన్నంత కాలము ఆ ఓడ ముందుకి వెళ్ళదు. ఏ పాపం ఉందండి? ఏ బరువు అది? పాపము అనే బరువు. పాపం అనే బరువు. దాని రేట్ చూడద్దు, దాని గొప్పతనం గురించి చూడద్దు. అది పాపము కాబట్టి దాన్ని మీరు ముట్టుకో. ఏమంటున్నాడంటే ఎలీషా, నాకొద్దు ధనం, నాకొద్దు మీ వస్త్రాలు, నీ వెళ్ళొద్దు. కానీ గేహజీ పరిగెత్తి ఏం చేశాడట? గేహజీ పరిగెత్తి నయమాన్ దగ్గర ఏం చేశాడట? ఎవరో వచ్చారో వాళ్ళకి ధనం కావాలి. గేహజీ నయమాన్ దగ్గరికి వెళ్ళి, ఎవరో వచ్చారు, వాళ్ళకి ధనం కావాలి, వస్త్రాలు కావాలని తీసుకొని వస్తున్నాం. ఏమైంది? నయమాన్లో ఉన్న కుష్ఠతనం పోయిను, గేహజీకి వచ్చాను. పాపపు సొమ్ము అది ఎంత రేట్ అయినా జాగ్రత్త గమనించాలి. నేను చెబుతున్నా మళ్ళీ మళ్ళీ, అది పాపము అనుకుంటే దయచేసి అది ఎన్ని కోట్ల విలువ చేసినా దాన్ని ముట్టుకోవద్దు. ఈ కుష్ఠవ్యాధి వచ్చాక ఇంకేం చేస్తావు? నేను ఈ ఊళ్ళో నుంచి ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో బయటికి గెంటేసేవాడు. ఏం చెప్పండి ఫలితం? తీసుకొచ్చావు పాపపు సొమ్ముని, ఏం చేశావు? ఎవరు చేయగలిగావా? అనుభవించగలిగావా? ఈ లోక సంబంధమైన విలువ ఖరీదు కట్టొద్దు పాపాన్ని. ఎందుకంటే అది పాపం. అది ఎంత రేట్ అయినా వద్దు, విడిచిపెట్టు. దానికంటే మంచిది దేవుడు మనకు ఇవ్వదు. కాబట్టి రెండవది ఏంటంటే కన్ఫెషన్. మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేస్తే, మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మనం పనులు చేస్తే, దేవుని మహా ఉగ్రత మన మీదకు రాక ముందుగానే మనం చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవది మనం చూద్దాం. 17వ వచనం చదవండి. గొప్ప మత్స్యము ఒకటి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని
యోనాను మృంగవలెనని యెహోవా నియమించిన ఉండగా ఆ, యోనా యోనా 3 దినములు 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఆ మత్స్యం యొక్క కడుపులోనే అప్పుడు అసలు యోనా చేసిన తప్పుకి ఏమవ్వాలి? యోనా చనిపోవాలి. కానీ 17వ వచనంలో చెబుతుంది, దేవుడు ఆయన కొరకు ఒక గొప్ప మత్స్యాన్ని, తిమింగలాన్ని సిద్ధం చేశాడు, జాగ్రత్తగా చనిపోకుండా కాపాడటానికి. అంటే కంపాషన్. 3వ సి ఏంటంటే కంపాషన్. కంపాషన్ అంటే దయ, కరుణ, దేవుని యొక్క దయ. దేవుడు దయ చూపించాడు కదా. యోహాను సువార్త 3:16 ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించాడు. సర్లే, యోనాను ఇప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు. సముద్రంలో పడి ఆయన చనిపోకుండా ఏం చేస్తున్నాడట? దేవుని ప్రేమ ఉంది కాబట్టి మత్స్యాన్ని తయారు చేసి ఆ కడుపును భద్రంగా ఉంచాడు. ఎంత భద్రం అంటే చాలా భద్రం కదా. ఎటువంటి ప్రమాదం రాకుండా ఆ చేప జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడ వేసిందట? నెనివే పట్టణంలోనే వేసింది. అమ్మయ్య, ఇప్పుడు లేచాను, నేను తర్షీసులో ఉన్నానని చూస్తే తర్షీసులో లేడట. ఎక్కడున్నాడు? నెనివే. దేవునికి వ్యతిరేకంగా మన ప్రయాణాలు సాగవు. దేవునికి వ్యతిరేకంగా మన ఆలోచనలు సాగవు. ఏంటి, ప్రవక్త అయితే సాగుతాయి కదా అంటే ప్రవక్త అయినా కానీ సాగవు. ఏ అంటే రూలు విషయంలో అందరికీ దేవుడు ఒకటే రూలు. అంతేనండి. ఫుల్ మార్క్స్ వచ్చిన వాడికి 100, 155. 100కి ఎవడ నేస్తాడా? తెలిసిన ఆయన అండి అని జాగ్రత్తగా ఇయ్యాలి. కంగారులో కొన్నిసార్లు ఎక్కువ వేసేవాళ్ళు కూడా అంటారులే, కానీ నేను చెప్తున్నా జాగ్రత్తగా అవ్వయ్యాలి. ఇక్కడ ఏమంటే యోనాను ఆ చేప జాగ్రత్తగా తీసుకెళ్లి నెనివే పట్టణంలోనే పెట్టు. ఏ అంటే నీవు సువార్త ప్రకటించవలసిన చోటు ఇదే, నేను చెప్పిన చోటు ఇదే. నీవెక్కడ పడితే అక్కడికి వెళ్తానంటే వెళ్ళను కూడా. దేవునికి వ్యతిరేకంగా నీవెక్కడికి వెళ్ళలేవు. దేవునికి వ్యతిరేకంగా నీవు పోట్లాడేవో నీకు శాపం. దేవుని మహా ఉగ్రత నీ మీదకి రాక ముందే యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నినివే పట్టణపు వారు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనపట్ట కట్టుకొని అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు చాలు. స్వయంగా రాజే ప్రవక్త యొక్క మాట విని, పాస్టర్ గారి మాట విని సింహాసనము నుంచి కిందకు దిగాను. మనమెంత ఉపవాసము ఉంటున్నాడట. ఏ వస్త్రములు తీసివేశాను? రాజవస్త్రములు తీసివేశాను. సిగ్గుపడలేదండి ఆయన, అవమానపడలేదు. ఒక సామాన్యుడి కింద దిగి మోకరించి ప్రార్థన చేసినట్టు కిందకి ఆయన ఎంత గౌరవమో సేవకునికి మాటకు ఆయన ఇస్తున్నాడు. మన జీవితంలో మనము అలాగ దేవుని మాటకు గాని విలువ ఇవ్వకపోతే భయంకరమైన ప్రమాదం మన మీదకి వస్తుంది. అది వచ్చాక మనం ఎంత ముట్టుకున్నా ఫలితమో లేదు. అయ్యయ్యో రైలు వెళ్ళిపోయింది, అయ్యయ్యో రైలు వెళ్ళిపోయిందని నాకు చెప్పావుగా, మళ్ళీ ఇంకా అయ్యయ్యో రైలు వెళ్ళిపోయిందని వెళ్ళిపోద్ది. దాని టైం వచ్చింది, అది వెళ్ళిపోయింది. అంతేనా? దాని టైం వచ్చింది, వెళ్ళిపోయింది. సమయము కాకముందే, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే మనం ఏం చేయాలట? కన్ఫెస్ అవ్వాలి. కన్ఫెస్ అవుతేనే
దేవుని యొక్క కంపాషన్ ఉంటుంది, దేవుని యొక్క దయ ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని దయను మనం చాలాసార్లు ఎందుకు పొందలేకపోతున్నామంటే వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ నాట్ ఏబుల్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. మనం కన్ఫ్యూజన్ లో ఉండి కన్ఫెస్ అవటం లేదు, పాప అడ్డగోలుగా బాధించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని దేవుని యొక్క కంపాషన్ మన మీద, ఆయన దయామయుడు కాదా పాస్టర్ గారు అంటే దయామయుడే, కానీ ఆయన దయ మన మీదకి రాదు. మహాపాపం చేసిన నినివే పట్టణాన్ని దయ చూపించిన దేవుడు మన పట్ల చూపించడాన్ని మీకు తెలుసు. 10వ వచనం కానీ 3వ అధ్యాయం 10వ వచనం కానీ చదువుతూ ఏముంది అక్కడ? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారికి వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని. చూసారా, మన కన్ఫెషన్ చూసి దేవుడు కూడా కన్ఫెస్ అవుతున్నాడు. అయ్యో నేను ఇలా చేద్దాం అనుకున్నాను కానీ నేను చేయనంట. దానికి కారణము నినివే పట్టణస్థులందరూ ఏం చేస్తున్నారంటే ఉపవాస ప్రార్థన అలాగుండాలి. వాళ్ళు ఏం ముట్టుకోలేదట. మనం చేసేలా కాదు ఉపవాస ప్రార్థన అంటే. అయ్యగారు మేము ఈరోజు ఉపవాసం అండి, అసలు అన్నం ముట్టుకోమండి, కేజీ ఉప్మా తింటామండి, 6 డజన్ అరటిపళ్ళు తింటామండి, చిన్న గ్లాసు ఎంత చిన్న గ్లాసు హార్లిక్స్ తాగుతామండి. ఏం వాసం అండి? ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు చేసినా దేవుడు ఏంటంట దయ చూపుతుంది. దయచేసి మాట్లాడితే ఉపవాస ప్రార్థనని ఉపవాస ప్రార్థన వల్ల మీ జీవితంలో ఏం జరగకపోతే సిగ్గుకోడండి. ఆ మాట చెప్పొద్దు ఇతరులకి, నవ్వుతారు ఎవరైనా. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన అంటాం, ఏమి జరగదు. ప్రతి శనివారం మా చర్చలో ఉపవాస ప్రార్థన అంటాం, ఏమి జరగదు. ఏం జరుగుతుంది? ఏం జరిగిందని? ఏమి లేదు. ఎందుకు ఆ ఉపవాసం? రోజంతా వీధిలో తిరిగావు, రోజంతా పనులు చేసావు, ఆ సాయంత్రం 1 గంట వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఏ ప్రార్థనట? ఉపవాస ప్రార్థన. ఆ శనివారం మరి రోజంతా నువ్వు ప్రార్థనలో గడిపేవా? లేదు. ఆ ఇంటికి తిరిగావు, ఈ ఇంటికి తిరిగావు, ఆ ఇంటికి తిరిగావు, ఆ వీధులంతా తిరిగావు. ఇప్పుడు ఏమంటున్నావు? శనివారం సాయంత్రం మాత్రం చిన్న ప్రార్థన చేసుకొని కదా స్నానం చేసేది, 1 గంట సేపు చేసి ఉపవాసం. ఉపవాస ప్రార్థన అంటే ఏమి నీ జీవితంలో జరగకపోతే దయచేసి ఆ మాట ఇతరులకు చెప్పొద్దు. దేవుని నామానికి అవమానం అది. అంటే ఉపవాస ప్రార్థన మహాశక్తివంతమైనది. మీరు గమనించారా? ఎన్ని రోజులలో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఏమంటున్నాడట? నేను వీళ్ళకి కీడు చెయ్యను. దేవుడు హృదయాన్ని మార్చగలిగిన శక్తి గలదు ఉపవాస ప్రార్థన. మనం చేస్తే ఏమన్నా దేవుడు చెప్పినట్టు చేద్దాం, మన ఇష్టానుసారం కాదు దాన్ని. అందుకనే దేవునికి కంపాషన్ అటువంటి దయ కలిగింది. నేనేం చేయలేను, నేను వీళ్ళని క్షమిస్తాను, నేను వీళ్ళని రక్షిస్తాను. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి కీడు రావాలన్నా, దేవుని దగ్గర నుంచి మేలు రావాలన్నా మనల్ని బట్టి ఉంటుంది. మార్క్స్ తక్కువ వచ్చినాయా? మనం రాసిన దాన్ని బట్టి. మార్క్స్ ఎక్కువ వచ్చినాయా? మనం రాసిన దాన్ని బట్టి. అంతే కదండి. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడట? ఇక్కడ ఏమంటున్నాడట? ఒక గొప్ప మత్స్యాన్ని తయారు చేశాడు. అది ఎవరి గురించి అంటే ఎవరి గురించట? యోనా గురించి మాత్రమే. ఇక ఈ విమానంలో ఎవరు ఎక్కకూడదు. ఎవరు ఎక్కాలి? యోనా ఒక్కడే బిజినెస్ క్లాస్ విమానాల్లో ఏంటంటే విమానాల్లో ఎకానమీ ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్. ఆ బిజినెస్ క్లాస్ లో ఉండేవాళ్ళు గజ్జాన్ని కాళ్ళలో చాపుకోవచ్చు, పడుకోవచ్చు విమానంలో హాయి. కానీ డబుల్ రేట్ ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది. ఎకానమీ వాళ్ళు
కొద్దిగా ఇలాగ ఏ అంటే వెనకాలవాడు సేమ్ మన బస్సులో ఉంటాయి చూసారా, కొద్దిగా ఇలా విమానంలో అదే కానీ దాన్ని కాళ్ళు దర్జాగా చాపుతారంటే వీళ్ళు కాళ్ళు దర్జాగా చాపాలంటే నువ్వు ఏ క్లాస్ తీసుకోవాలట, బిజినెస్ క్లాస్. అక్కడ నువ్వు కాళ్ళు చాపుకోవచ్చు, చక్క పడుకోవచ్చు, న్యూస్ పేపర్ ఇస్తారు. అంత ఒకటే ఆ విమానంలోనే వెళ్తాం, అదే సమయానికి దిగుతాం. కానీ వాళ్ళ ఫెసిలిటీస్ వేరు, మన ఫెసిలిటీస్ ఏమైనా అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టాం. దేవుడు నీకేంటట స్పెషల్ స్పెషల్ వేలంటే అతిమింగల గొప్ప చేప నీ కొరకు దేవుడు, మన కొరకు దేవుడు దాచించింది చాలా గొప్పది. ఎప్పుడు ఆ గొప్పది ఇస్తాడంటే మన మీద ఆయన కంపాషన్ చూసినప్పుడు, దయ చూపించినప్పుడు. మనం పుట్ట వాటి గురించి తెగా ప్రయత్నాలు చేస్తుంటాం, తెగా పరుగులు చేస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడట, నీ కొరకు నేను గొప్పది దాచుంచాను. ఆ గొప్పది నువ్వు పొందాలి అంటే కొద్దిగా ఓపిక కాదు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటాడో అక్కడికే దేవుడు తీసుకొని కొన్నిసార్లు అటు వ్యతిరేకంగా వెళ్తుంటే ఒక్కటి తగిలించి ఏం చేస్తాడట, పక్కకి లాగి మళ్ళీ ఎక్కడికి నడిపిస్తాడట, దేవుడు వెళ్ళే చోటుకి నడిపిస్తాడు. జాగ్రత్త, మన ప్రయాణాలు చెక్ చేసుకుందాం. మన ఆత్మీయ ప్రయాణం ఎలాగుంది, యోనలాగా. ఒకవేళ యోనలాగుంటే ఇప్పుడే ఇక్కడే మనం మార్చుకోవాలి. ప్రభువు చెప్పిన దిక్కుకే మన ప్రయాణము ఉండాలి, కానీ మన ఇష్టానుసారమైన దిక్కుకి ఉండదు. భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకి పరిగెడతాను. నా గురి ఏంటంటే నా ప్రభు చెప్పిందే నా గురి, నా ప్రభువే నా గురి. గురి తప్పి నువ్వు పరిగెడితే ముందెలినగా ఏమివ్వరటని బహుమతి ఇవ్వరు. మనం పరిగెట్టడం ముఖ్యం కాదు, గురి చూసుకుంటూ సరిగ్గా పరిగెట్టాం. యోన గురి తప్పాడు, కానీ దేవుడు మళ్ళీ ఏంటంట గురి దగ్గరికి తీసుకొని ఇక్కడికి రా, ఇక్కడ నువ్వు. కొన్నిసార్లు మనకు ఆ ఊర్లు నచ్చవు, కొన్నిసార్లు ఆ మనుషులు మనకు నచ్చరు. నేను యోనాకి నచ్చలే. నీకు నచ్చిందా లేదా అనేది కాదు, దేవుడు చెబితే నచ్చినా నచ్చకపోయినా చెప్పవలసింది. అన్ని మనకు నచ్చవండి. ఎందుకు మనం స్థలాలు పెట్టుకుంటాం, పలానూరికే మేము వెళ్ళాలి అని కదండి. ఎందుకు? ఆ ఊరైతే నాకు బాగా ఉంటుందని. కానీ దేవుడు ఏమో ఇంకొక ఊరు ఇచ్చాడంటే అంతకంటే ఇది నీకు మేలుకరంగా ఉంటుందని దేవుడు ఇచ్చుండొచ్చు. కొన్నిసార్లు మనము ఈ కార్నల్ మైండ్, కార్నల్ ఐస్ తో మనం ఏం చేస్తామంటే, ఈ ఊరైతే నాకు బాగుంటది, ఇక్కడ నేను ఉద్యోగం చేస్తే బాగుంటది, ఇక్కడ నేను సేవ చేస్తే బాగుంటది అని. కానీ దేవుడు లోతుగా ఆలోచించి, ఒరే నాయనా ఏంటట, పైన పైన పఠారం చెప్పండి, లోనా కొన్ని పైకి చూడడానికి ఇలాగ ఉంటాయి, కానీ నువ్వు అక్కడికి వెళ్తే చాలా ప్రమాదము వస్తుంది. మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పను. అబ్రహాం లోతుని అంటున్నాడట, నువ్వు చిన్నోడివి, ముందు నువ్వు కోరుకో, ఎందుకంటే నేను పెద్దవాడిని కాబట్టి నేనేదో మంచిది కోరుకున్నాను, లోకం నన్ను అనుకుంటుంది కాబట్టి నువ్వు ముందు కోరుకుంటే నేనేం కోరుకున్నాడట చెప్పండి. పచ్చగా కనబడిన స్థలం ఏంటది, సొదొమ గొమొర్రా. కానీ అక్కడికి వెళ్ళేసరికి భయంకరమైన పాపం. నువ్వు ఏ కంటితో చూసావు? కానీ అబ్రహాం కోరుకున్నదటండి ఏడాది. కానీ దేవుడు దాన్ని ఆశీర్వదించను. ఈ కళ్ళు కాదట, ఏ నేత్రాలట, మనోనేత్ర, ఆత్మీయమైన కళ్ళు. మరి వద్దునైనా అని తండ్రి తల్లి చెప్పారు. ఎవరికి 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 సంసారికి. నాకు ఆమె కావాలన్నా, ఆమె ప్రమాదకరమైనది. నిజమే, దేవుడు వద్దు అంటే మనం ఏంటంటే మొండు పట్టు పడుతుంది. ఆ మొండు పట్టు పట్టినప్పుడు దేవుడికి ఒక్కొక్కసారి కోపం వచ్చి, ఏం కాయ, ఎప్పకాయ. ఏ అంటే తన వైపుకి మార్చుకోవడం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది, మనము కన్ఫ్యూజన్ లో ఉన్నామా?
ఎప్పటికైనా పర్వాలేదు. ఇతను దేవుని ఉగ్రతకు రాకముందుగానే యోనా కన్ఫెస్ అయ్యాడు. నీవు కన్ఫ్యూజన్ లో ఉంటే దయచేసి యేసయ్యా నేను పాపం చేశానా, తప్పు చేశానా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని కన్ఫెస్ అవ్వు. ఇప్పుడు దేవుని దగ్గర నుండి నీకు వచ్చేది ఏంటంటే కంపాషన్ దయ. ఆయన దయ ఉంది అంటేనండి యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. దట్స్ ఆల్. ఆయన దయ అనే మాటలోనే అన్ని ఉన్నాయి. అందుకని కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం ఏమంటే ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో సమస్తం ఉన్నాయి, దాగి ఉన్నాయి. మనం ఏంటంటే ఆయన దయ పొందటమే. ఆయన కొద్దిగా దయ తలిస్తేనండి ఇంకా వచ్చేసినట్టే అనుకోండి అంటే వినాలి మాటని. ఆయన కొద్దిగా దయ తలచాలే కానీ. కాబట్టి దేవుని దయ మనకి రావాలంటే, దేవుని దయ మనకి రావాలి అంటే మనకున్న కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చి కన్ఫెస్ అయి ప్రభువిచ్చే కంపాషన్ మనం తీసుకుందాం. అలాగా దేవుని యొక్క దయలో మనము దేవుని దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదం పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా మీ పొందిన వాక్యం వినబడిన అందరిని ఆశీర్వదించండి. వారి అవసరతను తీర్చండి. వారి యొక్క ప్రతి లోటు మీరు తీర్చండి. మీ ఆదరణ బిడ్డలకు దయచేయండి. క్రీస్తునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.